తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఫార్మాసిటీ కోసం కండిషనల్ అక్విజిషన్ చేసిండ్రు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారి పేరు కనిపించద్దు, కేసీఆర్ గారిది ఏమాత్రం కూడా గుర్తులు ఉండకూడదని ఒక దురుద్దేశంతో ఇవాళ ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేసి నేనేదో చేసిన చెప్పుకోనికి ఒక ప్రయత్నం మాత్రమే ఇదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరియట్కే కేసీఆర్ గారు కట్టిండ్రు, నువ్వు క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిండ్రు, నువ్వు అప్పుడప్పుడు పోయి తొవ్వ మీద దాని మీదకి వస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా అనేక కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినాయి తప్ప మీ హయాంలో మీరు ఆలోచన చేసిన ఒక్క ఫ్లైఓవర్ కూడా ఈరోజు కూడా ఫౌండేషన్ పడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర పడుతున్న ఏదైతే కొత్త డెవలప్మెంట్ ఉందో అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి డిపిఆర్ చేసి అంతా రెడీ చేసి పెట్టినాక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతే ఇప్పుడు మీరు మొదలుపెట్టిండ్రు. దాదాపు 31 ఎస్టీపీలు ఇవాళ మీకందరూ మూసీ ప్రక్షాళన కోసం ఆ రోజు శాంక్షన్ చేసి 3,800 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రిలీజ్ చేస్తే 75% పనులు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పూర్తయినాయి 2023 కన్నా ముందు. దాని తర్వాత ఈ 31 ఎస్టీపీలని మీరు రిబ్బన్ కత్తిరించి మాత్రమే ఓపెన్ చేసిండ్రు. కష్టమంతా కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు ఒకసారి గుర్తించండి, ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు డెవలప్ చేయండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోగులు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, శానిటేషన్ సిబ్బంది ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ జనాలు లేని సిటీని ఫ్యూచర్ సిటీని మీరు ఊహించుకొని అక్కడ ఏదో చేస్తా అంటే ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ చరిత్ర 2.5 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అన్ని అబద్ధపు వాగ్దానాలే. ఇప్పుడే చూపించిన ఫార్మాసిటీ రద్దు చేయమని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ అంటుండ్రు. అలాగే నిరుద్యోగుల విషయానికి వద్దాం. నిరుద్యోగులకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు, మరి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, మరి అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్న శాసనసభ్యులము, మరి శాసన మండలి సభ్యులు మేము రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాము, రాజీనామా చేస్తాం, ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాము.